సంక్రాంతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు స్పెషల్ సీజన్. కానీ కరోనా తర్వాత థియేటర్లకు జనాలు రావడమే పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆడియన్స్ ని థియేటర్కు తిరిగి తీసుకురావాలంటే ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలే రావాలా? అందుకే ఈ సంక్రాంతికి హీరోయిజం కన్నా హ్యూమర్, ఎమోషన్, ఫ్యామిలీ బాండ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారా? ఈ సంక్రాంతికి వచ్చిన లైనప్ చూస్తే ఏమర్థమవుతుంది? సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఫెస్టివలా కాదా చూద్దాం. ఈ సంక్రాంతికి మేకర్స్ పెట్టుకున్న పెద్ద టార్గెట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని మళ్లీ థియేటర్లకి తీసుకురావడం. అందుకే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈసారి తన రెగ్యులర్ మాస్ ఇమేజ్ కి భిన్నంగా హారర్ కామెడీ మూవీ రాజా సాబ్తో వచ్చాడు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి ఫ్యామిలీ సీజన్ లో గ్రాండ్ గా జనవరి 9న రిలీజ్ అయ్యింది. కానీ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించలేకపోవడంతో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా ప్రభాస్ క్రేజ్ కారణంగా వరల్డ్ వైడ్ గా దాదాపు 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. రికవరీ మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి చిరంజీవి కూడా మాస్ యాక్షన్ తో కాకుండా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న రిలీజ్ అయ్యింది. ఇప్పటికీ థియేటర్లలో రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఫస్ట్ వీక్ లోనే 292 కోట్ల గ్రాస్ వసూలు చేయగా 15 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 358 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా మారిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కరోనా తర్వాత థియేటర్లకు ఆడియన్స్ రావడం తగ్గినా సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా వస్తే థియేటర్లు మళ్లీ పండగ కలను తెచ్చుకుంటాయని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. మాస్ మహారాజా రవితేజ కూడా తన స్టైల్ మార్చి పక్కా కామెడీ ఎంటర్టైనర్ తో ఈసారి సంక్రాంతికి వచ్చాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి పేరుతో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13న రిలీజ్ అయ్యింది. భార్యాభర్తల అనుబంధం, కుటుంబ విలువలు, క్లీన్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా రవితేజ మార్క్ కామెడీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది రవితేజకి కమ్బ్యాక్ మూవీగా నిలుస్తుందని ఆయన ఫ్యాన్స్ ఆశించారు. కానీ సినిమా కామన్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. సంక్రాంతి సీజన్ లో థియేటర్లకు ఆడియన్స్ ని రప్పించాలంటే స్టార్ సినిమాలే కాదు, కంటెంట్ తో కనెక్ట్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కావాలి. ఈసారి నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజుతో సంక్రాంతి రేసులోకి వచ్చాడు. జనవరి 14న విడుదలైన ఈ మూవీ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుని సాలిడ్ బాక్సాఫీస్ రన్ కొనసాగిస్తోంది. కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఇండియాలో 54 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 20 కోట్లకు పైగా వసూలు చేసి మొత్తంగా 74 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కు చేరింది. 100 కోట్ల మార్క్ క్రాస్ చేసే దిశలో సక్సెస్ రన్ కొనసాగిస్తోంది. సంక్రాంతి సీజన్ లో పెద్ద హీరోల మధ్య కూడా ఫ్యామిలీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే చిన్న హీరోలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి హీరోల్లో ఈసారి శర్వానంద్ సర్ప్రైజ్ విన్నర్ గా నిలిచాడు. శర్వా హీరోగా వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడమ మురారి జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. అయితే విడుదలైన 10 రోజుల్లోనే ఇండియాలో 15 కోట్లకు పైగా నెట్ వసూలు చేసే వరల్డ్ వైడ్ గా దాదాపు 27 నుంచి 29 కోట్ల గ్రాస్ కు చేరింది. అంతేకాదు నార్త్ అమెరికాలో $7 లక్షల వసూలు రావడంతో ఈ మూవీ ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అంటే సినిమా ఇండస్ట్రీలో జానర్లు మారుతూ ఒక ట్రెండ్ తర్వాత ఇంకొక ట్రెండ్ వస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికీ మారని ఒక బలమైన జానర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటేనా? మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్సే ఇండస్ట్రీకి ఆశగా మారారా? వాస్తవానికి ఆడియన్స్ని థియేటర్కు రప్పించాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఒక్కటే మార్గమా? గతంలో సంక్రాంతికి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. 2025 సంక్రాంతి సీజన్లో తెలుగు బాక్సాఫీస్ బరిలోకి భారీ సినిమాలే వచ్చాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజా, నితిన్ రాబిన్ హుడ్ ఇలా మాస్, యాక్షన్, పొలిటికల్ డ్రామాలతో ఆ సంక్రాంతి రేస్ హై వోల్టేజ్ లో కొనసాగింది. ఈ పోటీలో విన్ అయ్యింది మాత్రం వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. పండగ సీజన్లో కావాల్సిన నవ్వులు, ఎమోషన్, కుటుంబ అనుబంధాలు అన్నీ కలిపి ఈ సినిమా థియేటర్లలో ఫెస్టివల్ ఫీల్ ను తీసుకొచ్చింది. దాదాపు 300+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో వెంకటేష్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. కరోనా వచ్చినప్పటి నుంచి థియేటర్ కి రావాలంటే ఆడియన్స్ భయపడి రావడమే మానేశారు. ఆ సంక్రాంతికి రజనీకాంత్ దర్బార్ లాంటి భారీ సినిమా కూడా పోటీలో ఉంది. అయినా తెలుగు ప్రేక్షకులను ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు తీసుకొచ్చిన సినిమా అలవైకుంఠపురంలో. అల్లు అర్జున్ నటించిన ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఎమోషన్, హ్యూమర్, ఫ్యామిలీ రిలేషన్స్, లవ్ స్టోరీ, మ్యూజిక్ అన్నీ కలిసి మ్యాజిక్ చేసి థియేటర్లలో పండగ వాతావరణాన్ని తెచ్చింది.
అదే సంక్రాంతికి మరో పెద్ద విజయం సాధించిన సినిమా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు. యాక్షన్ ఉన్న సినిమా అంతా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ లోనే సాగింది. కామెడీ ట్రాక్, పండుగకు సరిపోయే ఎలివేషన్స్, ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సీన్స్ ఇవి థియేటర్లలో ప్రేక్షకులను ఫుల్ గా ఎంగేజ్ చేశాయి. దర్బార్ లాంటి పాన్ ఇండియా సినిమా పోటీలో ఉన్నా కూడా తెలుగు సంక్రాంతి బాక్సాఫీస్ ను డామినేట్ చేసింది మాత్రం తెలుగు సినిమాలే. కరోనా తర్వాత థియేటర్స్ పరిస్థితి పూర్తిగా నార్మల్ కాలేదు. 2022 సంక్రాంతి సీజన్ కూడా ఇండస్ట్రీకి సర్ప్రైజ్ రిజల్ట్ ఇచ్చింది. త్రిబుల్ ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ సినిమాలు కోవిడ్ కారణంగా లాస్ట్ మినిట్ లో వాయిదా పడ్డాయి. ఆ గ్యాప్ లో సంక్రాంతి రేస్ ను లీడ్ చేసిన సినిమా నాగార్జున నటించిన బంగారాజు. పండక్కి కావాల్సిన కుటుంబ వాతావరణం, కామెడీ, ఎమోషన్, మ్యూజిక్ తో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి తీసుకొచ్చింది. ఎవర్గ్రీన్ ఫార్ములా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఈ రోజు ట్రెండ్ కాదు, గతంలో కూడా ఎన్నోసార్లు ప్రూవ్ అయిన సక్సెస్ ఫార్ములా. సంక్రాంతి లాంటి పండుగ సీజన్లో ఎంత భారీ పోటీ ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్లకు తీసుకొచ్చింది మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలే. శతమానం భవతి లాంటి చిన్న సినిమా కామన్ ఆడియన్ని ఎలా మెస్మరైజ్ చేసింది. స్టార్ సినిమాల మధ్య F2 సంక్రాంతి విన్నర్గా ఎలా మారింది. ఇదే కాదు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు లాంటి సినిమా 12 ఏళ్ల తర్వాత కూడా ఆడియన్స్తో థియేటర్లని ఎలా ఫుల్ చేసింది. బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్ మారుతుంటాయి. ఒకసారి యాక్షన్, మరోసారి రొమాన్స్, ఇంకోసారి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు. కానీ ఒక జోనర్ మాత్రం ఎప్పటికీ మారదు, అదే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. థియేటర్లను మర్చిపోయిన ఆడియన్స్ ని మళ్లీ వచ్చేలా చేసిన సినిమాలు ఇవే. 2017 సంక్రాంతికి విడుదలైన సినిమా శతమానం భవతి. శర్వానంద్ హీరోగా, సతీష్ వేగేష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం థియేటర్ హిట్ మాత్రమే కాదు, కుటుంబ విలువలు, మానవ సంబంధాలు, ఎమోషన్ తో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. మాస్ మేనియా లేకపోయినా, భారీ యాక్షన్ లేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2019లో కూడా బాలకృష్ణ, ఎన్టీఆర్ కథానాయకుడు, రజనీకాంత్ పేట, రామ్ చరణ్ వినయ విధేయరామ ఇలా భారీ సినిమాలు లైన్ లో నిలిచాయి. కానీ ఈ రేసులో అసలైన విజేతగా నిలిచిందే వెంకటేష్, వరుణ్ తేజ్ ల F2. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్, క్లీన్ ఎంటర్టైన్మెంట్, భార్యాభర్తల సరదా గొడవలు వెరసే సినిమా అంతా నవ్వుల పండగ. సంక్రాంతికి ఆడియన్స్ కోరుకునే పూర్తి ప్యాకేజ్. భారీ యాక్షన్ సినిమాల మధ్య కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించి అత్యధిక వసూళ్లతో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు డౌన్ ట్రెండ్ ఉండదని రుజువు చేసిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. 2013 సంక్రాంతికి విడుదలైన ఈ మల్టీ స్టారర్ ఫ్యామిలీ డ్రామా వెంకటేష్, మహేష్ బాబు కలిసి చేసిన ఒక క్లాసిక్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అప్పట్లోనే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ఆ సంవత్సరంలో టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. కానీ అసలు మ్యాజిక్ ఏంటంటే 12 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా థియేటర్లలో హల్చల్ చేయడం ఏమాత్రం తగ్గలేదు. 2025లో 4K వర్షన్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తే కొత్త సినిమాకు ఉన్నంత హడావిడి థియేటర్లన్నీ ఆడియన్స్ తో కిటకిటలాడాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనేవి ఆల్ టైమ్ హిట్ ఫార్ములా సినిమాలు. సినిమా ట్రెండ్స్ మారుతాయి. ఒకసారి యాక్షన్ జోరు, మరొకసారి లవ్ స్టోరీల హవా. కానీ ఈ ట్రెండ్స్ అన్నిటికీ మధ్యలో ఎప్పటికీ మారిన సక్సెస్ మంత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్. ఎందుకంటే ఫ్యామిలీ సినిమాలు భారీ గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్, హెవీ యాక్షన్ మీద కాకుండా ఎమోషన్, కామెడీ, రిలేటబిలిటీ మీద నడుస్తాయి. నిర్మాతలకు, బయర్లకు సేఫ్ గేమ్, రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే ట్రెండ్ కాదు, ఇది ఇండస్ట్రీకి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఫార్ములా. అదెలాగో చూద్దాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఆడియన్స్ కోరుకునేది గ్రాండియర్ కాదు, కనెక్ట్ అయ్యే ఎమోషన్, క్లీన్ కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్. ఫ్యామిలీ కనెక్ట్ మిస్ అయితే భారీ సెట్స్, భారీ విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ తో వర్క్ అవ్వదు. స్టార్ పవర్ ఉన్నా కూడా ఫ్యామిలీ సినిమాల్లో అసలైన ఫార్ములా సింప్లిసిటీ, హ్యూమన్ రిలేటబిలిటీ. ది రాజాసాబు విషయంలో అదే జరిగింది. భారీ సెట్టింగ్స్, విఎఫ్ఎక్స్ ఉన్నాయి. ఫ్యామిలీ కంటెంట్ అయినా రియాలిటీకి దూరంగా ఉండటంతో ఫ్యామిలీ ఎమోషనల్ కనెక్షన్ కట్ అయ్యింది. అందుకే ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. భారీ యాక్షన్ సినిమాలు, గ్రాఫిక్స్ సినిమాలు చేయాలంటే సంవత్సరాల తరబడి ఒక్క సినిమాకే కష్టపడాలి. కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు సంవత్సరాల తరబడి షూటింగ్స్ చేయాల్సిన అవసరం ఉండదు. భారీ విఎఫ్ఎక్స్, యాక్షన్ షెడ్యూల్స్ ఉండవు. షూటింగ్ కూడా కూల్ గా త్వరగా పూర్తవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి, వెంకటేష్, నయనతార లాంటి మల్టీ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కేవలం 25 రోజుల్లో పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు మొత్తం సినిమా 80 రోజుల్లోనే పూర్తయింది. ఇంత షార్ట్ టైంలో తెరకెక్కిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే కేవలం ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించే ఫార్ములా మాత్రమే కాదు, థియేటర్స్ ని సేవ్ చేసే సక్సెస్ ఫార్ములా కూడా.
ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ సక్సెస్ అవ్వాలంటే మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భరత మహాశయులకు విజ్ఞప్తిలో మెలోడీ సాంగ్స్ బాగున్నా ఫాస్ట్ బిట్ సాంగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. అయినా సినిమా పూర్తిగా డిజాస్టర్ కాకుండా నిలబడ్డానికి కారణం రవితేజ కామెడీ టైమింగ్, మ్యూజిక్. వీటి కారణంగానే ఈ సినిమా ఆ మాత్రం కలెక్షన్స్ అయినా రాబట్టగలిగింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు మరో పెద్ద ప్లస్ ఏమిటంటే బడ్జెట్ కంట్రోల్లో ఉండటం. దీంతో రిస్క్ తక్కువగా ఉంటుంది. అనగనగా ఒక రాజు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. కేవలం 8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ, యూత్ ను అట్రాక్ట్ చేయడంతో రిలీజ్ అయిన 2 వారాల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టగలిగింది. ఇలాంటి సినిమాలు చేయటం ఇటు నిర్మాతలకు అటు బయ్యర్లకు కూడా సేఫ్. లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్, మాక్సిమం రిటర్న్స్. ఫ్యామిలీ ఆడియన్స్ సాటిస్ఫై అయితే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది అన్న మాటకు ఈ సినిమానే ప్రూఫ్. నారీ నారీ నడమ మురారి కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ పవర్ ని చూపించింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కేవలం 11 కోట్లే. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కి రిస్క్ చాలా తక్కువ. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్ల గ్రాస్ గా ఫిక్స్ అవ్వగా 10 రోజుల్లోనే ఈ సినిమా 27 నుంచి 29 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్ట్ చేసి లాభాల్లోకి వెళ్ళిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ ఇద్దరికీ సేఫ్ జోన్. రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ.